నమస్తే. మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రులకి శుభాశీస్సులు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, అదే మహాజ్యేష్ఠి, జ్యేష్ఠ పూర్ణిమ అని అంటారు. ఏరువాక పున్నమి అని కూడా అంటారు. ఎందుకంటారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 21వ తేదీ శుక్రవారం నాడు వస్తున్నటువంటిది. దాన్ని వృషభ పూజ, ఏరువాక పూర్ణిమ అని అంటాం. ఆ రోజు 21వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజు, అదే మహాజ్యేష్ఠి, ఈ రోజున తెలలు దానం చేసిన వానికి అశ్వమేధయాగ పుణ్యం లభిస్తుందని ఆదిత్య పురాణం చెప్తుంది. జ్యేష్ఠ నక్షత్రంలో కూడినటువంటి జ్యేష్ఠ మాసాన ఈ యొక్క పూర్ణిమ రోజు క్షేత్రం అంటే గొడుగు, చెప్పులు దానం చేసినటువంటి వారికి సద్గతులు, సంపత్తులు సిద్ధిస్తాయని విష్ణు పురాణం చెప్తుంది. వామన ప్రీతికై ఉదక కుంభం అంటే జలకలసం, మంచి గంధం, విసనకర్ర దానం చేయాలని మనకి వామన పురాణం అనేది చెప్తుంది. ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున నువ్వులు, గొడుగు, పాదరక్షకులను దానం చేస్తే అశ్వమేధ యోగం చేసినంత ఫలాన్ని లభిస్తుందని గ్రంథాంతరములో చెప్పబడి ఉన్నదన్నమాట. అంతటి విశిష్ట కలిగిది ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, మహాజ్యేష్ఠి. ఈరోజే వృషభ పూజ చేస్తారు, ఏరువాక పున్నమి. ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి అని అంటారు. ఈరోజు రైతుల పండుగ. ఈనాడు రైతులు ఉదయాన్నే ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి గంటలు, గజ్జెలతో వాటిని అలంకరింపజేస్తారు. తరువాత ఎద్దులను కట్టివేసి గాడిని ధూప దీప నివేదనలతో పూజించి ఎద్దులకు పొంగలి పెడతారు. ఈ సాయంకాలాన్న నాగల్ని కడిగి ఎర్రమట్టి పట్టెలతో అలంకరించి నాగల్ని, ఎద్దుల్ని ఊరేగింపుగా పొలం వద్దకు తీసుకుని వెళ్ళి దుక్కిని ప్రారంభిస్తారు. ఈ వ్యవసాయ ప్రారంభ పండుగను వ్రత గ్రంథాల్లో చెప్పబడలేదు, కానీ మన దేశంలో ప్రాచీన కాలం నుండి ఏరువాక పున్నమి ఆచరణలో ఉన్నట్లు మనకి ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇక ఈ వట సావిత్రి వ్రతాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత 13వ రోజున మన దేశవ్యాప్తంగా మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు చల్లగా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ స్త్రీలు ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల స్త్రీలకు 5వ తరం కలకాలం నిలుస్తుందని పురాణ కథనం. మహాపతివ్రత సతీ సావిత్రి ఈనాడు యమునితో పోరాడి పోయిన తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుందని మహాభారతం చెబుతోంది. ఈ వ్రతాన్ని సతీ సావిత్రి వటవృక్షాన్ని పూజిస్తూ చేసిన కారణంగా ఇది వట సావిత్రి వ్రతంగా పేరొందింది. ఈ రోజున స్త్రీలు వటవృక్షాన్ని అంటే మర్రి చెట్టు పసుపు కుంకుమలతో పూజించాలి. అనంతరం దారానికి పసుపు పూసి ఆ పసుపు దారాన్ని మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దానికి చుట్టాలి. ఈ విధంగా 108 ప్రదక్షిణలు చేసి దారాన్ని
108 చుట్టులుగా చుట్టాలి. ఈ దారం యమధర్మరాజు పాసం కంటే పొడవై యమునితో 5వ తనం కోసం పోరాడేందుకు చిహ్నంగా నిలుస్తుందని చెబుతారు. ఈనాటి సాయంకాలం కనీసం 5 ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలంతో పాటు మామిడి పండ్లను ఇవ్వాలి. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన 5వ తనం వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇది మిత్రులారా, ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ యొక్క విశిష్టత. ఈ యొక్క పౌర్ణమి రోజు ఏది దానం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతాం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీ సందేహాన్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.